రాష్ట్రంలో చలి తీవ్రతపై ఐఎండీ అంచనాలు తారుమారయ్యాయి. రోజు రోజుకు చలి పెరుగుతోంది. స్టార్టింగ్ స్టేజ్లోనే పలు జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9-10 గంటలైనా చలి వీరడం లేదు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో చలి తీవ్రత, తుఫాన్ ప్రభావంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. పెరుగుతూ వస్తుంది. గత వారం నుంచి చూసుకున్నట్టయితే దాదాపు మనకు కనిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సింగిల్ డిజిట్స్లో ఈ మధ్య కాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఎక్కువగా చూసుకున్నట్టయితే ఈ ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మెదక్, దాంతోపాటు హకీంపేట, హన్మకొండతో పాటు పలు ప్రాంతాల్లో అయితే మనకు దాదాపు ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్లోనైతే సింగిల్ డిజిట్లో మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. దాదాపు మనకు 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఆ రెండు జిల్లాల్లో దాదాపు గత 3 రోజుల నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త ఈ మధ్య కాలంలో చలి తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో కూడా మనకు చలి తీవ్రత తగ్గి కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే 3 రోజులు కూడా దాదాపు మనకు ఉష్ణోగ్రతలు కూడా దాదాపు సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు మినహాయించి తర్వాత చూసుకున్నట్టయితే కూడా ఈ చలికాలం చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు ఇప్పటికే అంచనాలు వేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా స్టార్టింగ్ చలికాలం మొదలైనప్పటి నుంచి కూడా ఈసారి మనకు చలి తీవ్రత అధికంగా ఉండబోదని చెప్పేసి పదే చెప్తూ వచ్చారు. కాకపోతే ఐఎండీ అంచనాలు తలకిందులు చేస్తూ మనకు ఈసారి అయితే చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం అయితే చూస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు నవంబర్ 15th నుంచే మనకు స్టార్టింగ్ స్టేజ్ అనేది చెప్తాము. ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే చలి తీవ్రత మనకు ఇలా కనిపిస్తూ ఉంటే ఇక రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరెంతగా ఉంటుందా అనే ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి మెదులుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సింగిల్ డిజిట్లో మనకు ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 8 డిగ్రీలు కావచ్చు. దాంతోపాటు శీతల గాలులకు సంబంధించి కోల్డ్ వేవ్స్ ఏవైతే కోల్డ్ వేవ్స్ ఉన్నాయో దాదాపు మనకు ప్రతి సంవత్సరం కూడా తగ్గుతూ వచ్చాయి. దాదాపు 2022 కావచ్చు, 23 కావచ్చు చూసుకున్నట్టయితే మనకు 2-3 తప్పించి శీతల గాలులు అసలు నమోదు అవ్వనే లేదు. మరి అలాంటిది ఇప్పటి నుంచి అంటే నవంబర్ మనకు ఆ ఎండింగ్ నుంచే శీతల గాలులకు సంబంధించి వార్నింగ్స్ ఇస్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే నవంబర్ ఎండింగ్, డిసెంబర్ ఫస్ట్లోనే మనకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే రాబోయే రోజుల్లో ఇటు శీతల గాలులకు సంబంధించి కావచ్చు, చలికి సంబంధించి కావచ్చు ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే అంచనాలు వేస్తూ ఉన్నారు. దాదాపు అధికంగా మనకు చలి తీవ్రత ఈసారి ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే చెప్తూ ఉన్నారు. సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు ఈ 2 జిల్లాలకైతే అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే రాత్రిపూట కావచ్చు, ఉదయం పూట కావచ్చు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 8 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం చూసుకోవచ్చు. దాదాపు అన్ని జిల్లాలకు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 15 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ కూడా మనం చూసుకోవచ్చు. హైదరాబాద్కి సంబంధించి కూడా ఇటు సిటీ అవుట్స్కట్స్ పటాన్ చెరువు కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, దాంతోపాటు శంషాబాద్ కావచ్చు. సో ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు మొన్న చూసుకున్నట్టయితే 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ ఫెంగల్ తుఫాన్ వల్ల కాస్త మనకు కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా చలి తీవ్రతనైతే ఈ మధ్యకాలంలో ఉండబోదు. వచ్చే 3 రోజులు కూడా మనకు సాధారణ చలి కనిపించే అవకాశం ఉంది. పొగమంచుకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు దట్టంగా పొగమంచు కూడా కమ్ముకుంటా ఉంది. సో మనం ఎక్కడ చూసుకున్నా కావచ్చు, సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, దాంతోపాటు జిల్లాలలో కావచ్చు అధికంగా పొగమంచు కూడా కనిపిస్తూ ఉంది. ఈ పొగమంచు కారణంగా కూడా జనాలు బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పోలీస్ అధికారులు కూడా పొగమంచు కారణంగా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రి సమయంలో కావచ్చు, దాంతోపాటు తెల్లవారుజాములో కావచ్చు బయటికి రావద్దనేసి అయితే పదే చెప్తా ఉన్నారు. ఇటు డాక్టర్లు సైతం చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. సో పదే ఎందుకంటే ఈసారి చలి తీవ్రత ఈ చలి కాలంలో అధికంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికీ ఐఎండీ కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మనకు ఇప్పుడే అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత చలి తీవ్రత ఉంటే రాబోయే రోజుల్లో అయితే మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి మనకు
చలికాలం మీద లానినో ఎఫెక్ట్ పడడంతో కూడా మనకు ఈ చలి అయితే అధికంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ లానినో ఎఫెక్ట్ వల్ల కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు సౌత్ ఇండియా ఏదైతే ఉందో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కువగా మనకు ఈసారి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసాము దాదాపు మనకు అక్టోబర్ ఎండింగ్తో పాటు నవంబర్లో కావచ్చు దాదాపు మనకు 2 తుఫాన్లు ఇప్పటికే తీరం దాటాయని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీకి సంబంధించి దానా తుఫాన్ కావచ్చు ఒకటి, దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఉందో ఫెంగల్ తుఫాన్ కావచ్చు, ఈ 2 తుఫాన్లు అయితే మనకు లానినో ఎఫెక్ట్ వల్ల వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో కూడా మనకు ఫెంగల్ దాదాపు ఈ లానినో కారణంగా కూడా మరో తుఫాను కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే లానినో ఎఫెక్ట్ అయితే ఈసారి నవంబర్ డిసెంబర్ నెలలో పడిందనే చెప్పుకోవచ్చు. ఈ లానినో ఎఫెక్ట్ వల్ల చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు సాధారణ కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 3 రోజులైతే మనకు చలి తీవ్రత కాస్త తక్కువగా ఉన్న రాబోయే రోజుల్లో మాత్రం ఈ చలికాలం మాత్రం అధికంగా చలి తీవ్రత ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.